స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. దంతాలు చక్కటి ఆరోగ్యంతో ఉండేందుకు ఏం చేయాలి? దంత సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దంత సమస్యలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక వరం. స్త్రీ జీవితానికి పరిపూర్ణతనిచ్చే మాతృత్వం విషయంలో మనం నవమాసాల పాటు అడుగడుగున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. కాబోయే అమ్మకు తిండి దగ్గర నుంచి పడక వరకు అన్ని విషయాల్లోనూ అపురూపంగా చూసుకునే మనం దంత సమస్యల దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తాం. పైగా గర్భంతో ఉన్నప్పుడు దంత సమస్యలకు చికిత్స తీసుకోకూడదు అనే నమ్మకాన్ని గట్టిగా అమలు చేస్తాం. ఈ నమ్మకంలో కొంతమేరకు నిజం ఉంది. ఎందుకంటే దంతాలకు తీసే ఎక్స్రేలు, లేజర్ల మూలంగా కాబోయే అమ్మకు, లోపల బిడ్డకు హాని కలిగే అవకాశం ఉంది. అలా అని సమస్యలకు పూర్తిగా చికిత్స తీసుకోకుండా ఉండడం సరికాదు. నిజానికి గర్భంతో ఉన్నప్పుడు తరచూ పాలు, పళ్లరసాలు తాగడం వల్ల షుగర్ సంబంధిత పదార్థాలు నోటి లోపల ఎక్కువగా ఉండిపోయి దంతాలకు సమస్యలు పెరుగుతుంటాయి. ఇలాంటప్పుడు దంత సమస్యలకు చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ల మూలంగా నెలలు నిండకుండానే కాన్పు కావడం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, క్యాండిడియాసిస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రెగ్నెంట్ లేడీకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. చిగుళ్ళు ఎర్రగా తయారయ్యాయా, దట్ ఈస్ కాల్డ్ ప్రెగ్నెన్సీ జింజైవైటిస్ అంటాం మేము. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ చాలా తొందరగా వస్తుంది వీళ్ళకి. అలానే ప్రెగ్నెన్సీ ట్యూమర్ అంటే ఇది క్యాన్సర్ ఏం కాదు. ప్రెగ్నెన్సీ ట్యూమర్ అనేది చిన్న బుడిపుల్లాగా వస్తాయి మనకు జింజైవా లెవెల్లో. అవి మనకు తినేటప్పుడు వాటికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. మూడవది, మనం శుభ్రంగా పెట్టుకోకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి హార్మోనల్ చేంజెస్ వల్ల క్యాండిడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇలానే మనం డ్రగ్స్ తీసుకునే విషయంలో టెట్రాసైక్లిన్ అనే డ్రగ్ మనం తీసుకున్నామంటే మనకు వచ్చే బాబుకి పళ్ళు అన్నీ కూడా కలర్ మారిపోయి వస్తాయి. అది కలర్ పర్మనెంట్గా ఉంటుంది, వేరే చేంజెస్ ఏముండవు. అలానే కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం ట్యాబ్లెట్లు, ఐరన్ ట్యాబ్లెట్లు ఇవన్నీ కూడా మనకు సరిపడా మోతాదులో కరెక్ట్గా తీసుకుంటేనే హెల్ప్ అవుద్ది. లేని పక్షంలో బాబుకు హానికరం. ఇన్ఫెక్షన్స్ ప్రెషర్లెస్గా జాగ్రత్తగా చేసుకోవడం, దానికి తగ్గ మంచి డ్రగ్స్ ఇచ్చుకోవడం, మనకు తీసుకునే ఆహారము ప్రతి 20 రోజులకు ఒకసారి అసలు ఎలా ఉందో మనం చెకింగ్ చేసుకోవడం, రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవడం. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రెగ్నెంట్ లేడీస్ బాబు శక్తివంతంగా పుట్టాలని చెప్పి రోజు నైట్ పాలు తాగుతారు. పాల్లో ఉండే షుగర్ కంటెంట్ అగైన్ వాళ్ళ నోట్లో అలానే ఉంటుంది. పాలు తాగినాక మళ్ళీ బ్రష్ చేసుకోరు, అలానే నిద్రపోవడం. దానివల్ల మళ్ళీ అక్కడ డీకే ఇన్ఫెక్షన్ రావడం, ఆ ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ కింద బాబు దాకా ట్రాన్స్ఫర్ అవ్వడం. ఇలా ప్రతి ప్రెగ్నెంట్ లేడీ మాత్రం కంపల్సరీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది నానుడి. చక్కటి చిరునవ్వుతో సాత్వికంగా మాట్లాడే వ్యక్తులు ఊరందరికీ కావలసిన వాళ్ళు అవుతారు. ఈ సూక్తి మన ఆరోగ్యానికి వర్తిస్తుంది. నోటిని, దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవచ్చు. ఇందుకు మనం చేయాల్సిందల్లా దంతధావనం పైన, దంత సమస్యలపైన అవగాహన పెంచుకోవడమే. రోజుకు 2 సార్లు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవడం, సరైన బ్రష్ను వాడడం, డాక్టర్ సలహా మేరకు మంచి టూత్పేస్ట్ని ఎంపిక చేసుకోవడం, దంత సమస్యలకి సకాలంలో చికిత్స తీసుకోవడం, ఈ ప్రాథమిక సూత్రాలని ప్రతినిత్యం ఆచరిస్తూ ఉంటే దంతాలతో పాటు మన ఆరోగ్యము భద్రంగా ఉంటుంది. దంత సమస్యల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి ఎన్నో రకాల అనర్థాలు వచ్చి పడతాయని పరిశోధనలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో దంత సమస్యలతో మన ఆరోగ్యం ఎలా గుల్లబారుతుందో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ.